సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ఈ నెల 23న ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. లండన్ నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించారు. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆగస్టు 23న లండన్ నుంచి హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. బోస్టన్, న్యూయార్క్ పర్యటనలని రద్దు చేసుకున్నారు. అమెరికా పర్యటనకు అధికారులను పంపించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా పర్యటన రద్దయింది. ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ కు రానున్నారు సీఎం. లండన్ నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. ఆగస్టు 23న లండన్ నుంచి హైదరాబాద్ కు ముఖ్యమంత్రి రేవంత్ చేరుకోబోతున్నారు. బోస్టన్, న్యూయార్క్ పర్యటనని రద్దు చేసుకున్నారు. అమెరికా పర్యటనకు అధికారులను పంపించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పర్యటనకు అధికారులను పంపించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హార్వర్డ్, MIT, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ తో MOUలకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ యువత భవిష్యత్తు కోసం ప్రపంచ స్థాయి విద్యా సంస్థలతో భాగస్వామ్యం అయ్యేందుకు ఈ అమెరికా టూర్ కి వెళ్లాలనుకున్నారు ముఖ్యమంత్రి. లండన్లోనే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ సహా ప్రముఖ విద్యా సంస్థలతో సీఎం భేటీలు నిర్వహించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్ తోనూ సమావేశాలు జరిపారు. బ్రిటన్లోని ప్రముఖ స్పోర్ట్స్ అండ్ స్కిల్లింగ్ సంస్థలతోనూ ముఖ్యమంత్రి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణకు భాగస్వామ్యాలు తీసుకురావడమే లక్ష్యంగా ఈ భేటీలు నిర్వహించారు. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా తెలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా యువత భవిష్యత్, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధే ప్రాధాన్యతగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రైజింగ్ ఆగదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రభాకర్, ముఖ్యమంత్రి పర్యటన రద్దుకి కారణమేంటి? కేంద్రం ఎందుకు అనుమతి నిరాకరించింది? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చి అఫీషియల్గా ఇప్పుడే ఒక నోట్ వచ్చింది. దానిలో చాలా స్పష్టంగా చెప్పారు, UK, US కోసం తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్కి అప్లై చేసుకుంది. కానీ అధికారులు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాత్రం కేవలం UKకి మాత్రమే అప్రూవల్ ఇచ్చారు, USకి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు the center informed that state government of its refusal of permission after the official delegation reached the UK. Responding to the central decision, Chief Minister Revanth Reddy said. సో ఈ అంశాన్ని, దీంట్లో పొలిటికల్ యాంగిల్ని, క్లియరెన్స్ ఫ్రమ్ ద పొలిటికల్ యాంగిల్ ఈజ్ డినైడ్ అనే అంశాన్ని దీంట్లో పొందుపరుస్తూ పర్మిషన్ని డినైడ్ చేసినట్టుగా చెప్పారు. సో దానిలో క్లియర్గా చెప్పారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హెస్ డినైడ్ పర్మిషన్ సేయింగ్ క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డినైడ్. సో ఈ అంశాన్ని ప్రస్తావించారు. పొలిటికల్ యాంగిల్లోనే ఈ పర్మిషన్ని డినై చేసినట్టుగా చెప్పారు. ప్రస్తుతానికైతే యూకేలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగబోతుంది. 23 వరకు యూకేలో, లండన్లో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగబోతుంది. ఇక్కడ కొన్ని యూనివర్సిటీలు, అట్లాగే LSE, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీఎం మీటింగ్ ఉండబోతుంది. మిగతావన్నీ కూడా అఫీషియల్ డెలిగేషన్ని చూసుకోమని చెప్పారు. అధికారుల బృందాన్ని US పర్యటన కంటిన్యూ చేయమని చెప్పారు. సో దాంట్లో భాగంగానే నెక్స్ట్ మంత్కి మళ్ళీ ఒకసారి పర్మిషన్ కూడా అప్లై చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ మంత్ వెళ్ళడానికి, మళ్ళీ సెప్టెంబర్లో నెక్స్ట్ మంత్ పర్యటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి లండన్లో ఉన్నారు. లండన్ నుంచి నేరుగా హైదరాబాద్కి తిరిగి రానున్నారు. సో ఈ అంశాలే కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్లనే హైదరాబాద్కి తిరిగి వస్తున్నట్టుగా CMO చెప్తుంది. సో ఇదైతే ఒక షాకింగ్ న్యూస్ కానీ చెప్పొచ్చు, కేంద్రం నుంచి ఒక షాక్ అనే చెప్పొచ్చు. ఒక ముఖ్యమంత్రి పర్యటన ఖరారు చేసుకుని మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పర్మిషన్ డినై అవ్వడం అయితే మొదటిసారనే చెప్పాలి. సో అలా పర్మిషన్ డినై అవ్వడం వెనుక కారణాలను కూడా CMO ఆరా తీస్తుంది. ఎందుకు పర్మిషన్ డినై అయింది, ఎందుకు అప్రూవల్ ఇవ్వలేకపోయారనే అంశాలను కూడా CMO ఆరా తీస్తుంది. సో మొత్తానికైతే ఒక
సెన్సేషనల్ ఇష్యూగానే దీన్ని చూడొచ్చు. 23 రాత్రికి సీఎం అయితే ఇక్కడికి చేరుకున్నారు. యూఎస్లో అయితే బోస్టన్ అండ్ న్యూయార్క్ పర్యటనలు కన్ఫర్మ్ అయ్యాయి. సీఎంఓ కూడా దాని మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చింది, స్కెడ్యూల్ అంతా కూడా ఇచ్చింది. అక్కడ అపాయింట్మెంట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. MIT లాంటి ఇన్స్టిట్యూషన్స్, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ లాంటి ఇన్స్టిట్యూషన్స్, హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలలో సీఎం మీటింగ్ షెడ్యూల్ అయి ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తూ, డినై చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్తో ఇప్పుడు ఆ టూర్ అంతా కూడా క్యాన్సిల్ అయిందని చెప్పాలి. ప్రభాకర్, అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించారు, బట్ నెక్స్ట్ మంత్ మళ్ళీ అధికారులు వెళ్ళబోతున్నారంటారు. సో పొలిటికల్ యాంగిల్లో అనుమతి నిరాకరించిన నేపథ్యంలో మరి నెక్స్ట్ మంత్ అయినా వాళ్ళు పర్మిషన్ ఇస్తారంటారా? కేంద్రం నుండి పర్మిషన్ వస్తుందంటారా? ఇప్పుడు అధికారులను కంటిన్యూ చేయమని చెప్పారు. సీఎం ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే అధికారులకు పర్మిషన్ వచ్చిందో వాళ్ళందరూ కూడా యూనివర్సిటీస్కి సంబంధించిన MOUలు కొన్ని ఉన్నాయి, చాలా వరకు కంపెనీ భాగస్వామ్యాలు ఉన్నాయి, గ్లోబల్ సమ్మిట్ ఇన్విటేషన్స్ ఉన్నాయి. సో వీటన్నింటికి సంబంధించి ఇప్పుడు అధికారులు US టూర్ కంటిన్యూ చేస్తారు. ముఖ్యమంత్రి మాత్రం సెప్టెంబర్లో జర్మనీ, జపాన్, US టూర్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ ఉంది డిసెంబర్ 7, 8, 9 3 రోజుల పాటు. సో దానికి సంబంధించి 3 రోజుల ఇన్విటేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి అమెరికాకు వెళ్ళడానికి మళ్ళీ ఒకసారి ఇప్పుడు సెంట్రల్ పర్మిషన్కి రాస్తారు. దాని తర్వాత సెప్టెంబర్లో మాత్రం గ్లోబల్ సమ్మిట్ ఇన్విటేషన్స్ కోసం ఇప్పుడున్న MOUలు, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ అన్ని కంపెనీలతో చేసుకోవాల్సిన అన్ని కూడా అధికారులు చేసుకుంటారు. IT సెక్రటరీ, అట్లాగే IT అఫీషియల్స్, ఇండస్ట్రీస్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా చేసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం CMO సెక్రటరీ వీళ్ళందరూ కూడా US టూర్ని కంటిన్యూ చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. కానీ సెప్టెంబర్లో మాత్రం గ్లోబల్ సమ్మిట్ ఇన్విటేషన్కి మాత్రం సీఎం వెళ్ళబోతున్నారు. ఆ సెప్టెంబర్లో జర్మనీ, జపాన్, యాక్చువల్గా ఈ టూర్ కూడా 4 కంట్రీస్ ఉండింది, UK, US, జర్మనీ అండ్ జపాన్. సో లాస్ట్ మినిట్లో అవి క్యాన్సిల్ అయ్యాయి. సో ఇప్పుడు US కూడా క్యాన్సిల్ అయింది. రైట్. ఎస్ ప్రభాకర్.